మాది అయ్యప్ప నగరు. నా పేరు ఉషారాణి, అమ్మ ఉషా అంటారు. నేను 5 ఇయర్స్ నుంచి వస్తున్నాను. 2 సంవత్సరాలు నేను అమ్మవారిని నమ్మలేదు, నాకేం జరగలేదు. నాకు ఒక డైనమా అందరికీ జరుగుతుంది, నాకేం జరగలేదు. కానీ అమ్మ నువ్వేం చేయకపోయినా నీ పీఠానికి నేను చచ్చిన వరకు వస్తానని అమ్మవారికి ఒక మాట ఇచ్చాను. అలా వస్తున్నాను. అప్పుడు నాకు ఒక అమ్మ ఒక మాట చెప్పింది, అందరికీ చేసిందాన్ని నీకు చేయనా, ఎందుకు చేయను అనుకుంటున్నావు, కానీ నీ ఆలోచన విధానం కరెక్ట్గా లేదు కాబట్టి అది చేయడం వల్ల నీకు ఇబ్బంది అయ్యిద్ది, అందుకని నేను చేయలేదు. కానీ నువ్వే అర్థం చేసుకుంటావు, నీకు ఆ నమ్మకాన్ని, ఆ వరాన్ని, దాన్ని గ్రహించే శక్తిని, ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నాను అని చెప్పి నాకు అమ్మవారు మాట ఇచ్చారు. నేను అలాగే అనుకున్నాను. అప్పుడు నాకేం చెప్పారంటే, నీకు ఏ సమయానికి ఏది కావాలో, ఏ సిచ్యువేషన్ బట్టి ఆ సిచ్యువేషన్కి నీకు తగ్గ సాయాన్ని నేను ఇస్తాను అని చెప్పింది. ఒకప్పుడు నాకు 1000-2000 అప్పు పుట్టలేదు. అట్లాంటిది ఇప్పుడు నేను నా గోల్డ్ రెన్యువల్ టైం అయిపోయింది, నాకు డబ్బులు కావాలి, లేకపోతే 30 సార్లు బంగారం అలాగా టైం అయిపోయి వచ్చేలా ఉంది. ఏం చేయాలమ్మా, ఏం చేయాలి తల్లి, నాకు సాయం చెయ్యి అని ఫస్ట్ నేను ఏది కూడా శోభక్క చెప్తా ఉంటాను. అమ్మ నాకు ఇట్లా ఈ ప్రాబ్లం ఉంది, దీని నుంచి నేను బయటికి రావాలి అక్క అంటే, అమ్మ ఏం కాదు, నీకు జరిగిద్ది, నువ్వు అమ్మవారికి దండం పెట్టుకో, అమ్మ నీకు సాయం చేసిద్ది అనింది. అప్పుడు నేను ఒక 3-4 వ్యక్తులు అడిగాను. నేను ఒక నెల ఇంట్రెస్ట్ వేసి ఇస్తాను, నాకు ఒక 5 lakhs కావాలి అని అడిగాను. వాళ్ళు ఏమన్నారంటే, అసలు ఇంకా ఏమి ఆలోచించకుండా టకా అనేసి నాకు 5 lakhs డబ్బులు ఇచ్చారు. నేను ఇంట్రెస్ట్ వేసి ఇస్తానన్నా కూడా వాళ్ళు నాకు వద్దమ్మా, ఏం కాదు పర్లేదు తీసుకో అని చెప్పి 5 లక్షలు ఇచ్చారు. వెంటనే 2 daysలో నేను ఆ గోల్డ్ అంతా మళ్ళీ రెన్యువల్ చేసి పెట్టుకొని మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి కట్టేశాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది నాకు అమ్మ ఇచ్చిన గొప్ప వరం. ఇంకోటి ఏంటంటే, నా దగ్గర కాసులు పూసలు ఉండేవి, మెడలో వేసుకుంటా ఉండేదాన్ని ముత్యాల దండలో కట్టుకొని. శోభక్క ఏం చెప్తాదంటే, అమ్మాయి ఆ దండ వేసుకుంటే నీకు చాలా కలగా ఉండిద్ది ఉషా, నువ్వు ఏవి పెట్టినా సరే అవి పెట్టొద్దు, అది మాత్రం ఉంచుకో అని చెప్పింది. అక్క నా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది, ఇప్పుడు నేను అది తెచ్చి వేసుకునే పరిస్థితి అని అన్నాను నేను. శోభక్క ఏమనిందంటే, కాదుమా ఏం కాదులే, అమ్మ నీకు సాయం చేసిద్ది అని చెప్పింది. అది మేము నైట్ మాట్లాడుకున్నాము. నేను గోల్డ్ తీయడానికి వెళ్ళాను. ఫస్ట్ అవి బయటికి తీయగానే రేటు పెరిగేటప్పటికి ఎక్స్ట్రా బంగారం బయటకు వస్తుందన్నమాట. అప్పుడు నేను కాసులు తీసుకుందాము, పూసలు తీసుకుందాము అనుకున్నాను. తీసుకొని మరలా వద్దులే, డబ్బులు ఎక్స్ట్రా తీసుకుందాము అని అనుకున్నాను. తర్వాత మరలా కావాలి అనుకున్నాను. అతను ఏమన్నాడంటే, ఇవి రావులేమ్మా అని చెప్పి వేరే సార్ని వెళ్ళి కనుక్కోవడానికి వెళ్ళాడు. అతను ఒక 3 లక్షల వరకే లోన్ ఇవ్వగలడంట. మేనేజర్ లేడు కాబట్టి 3 లక్షల లోనే వచ్చిద్దమ్మా అని చెప్పి మరలా నాకు ఆ కాసులు పూసలు నాకే తిరిగి రిటర్న్ ఇచ్చాడు. నాకు ఇన్ కేస్ దీని గురించి ఎందుకు చెప్పానంటే, నేను ప్రతిదీ కూడా శోభక్కకే చెప్తా ఉంటాను. ఇన్ కేస్ అమ్మవారి ఏం చెప్పిందంటే, నేను ఆ బిడ్డకి ప్రతి టైం నేను జాగృతంలో ఉంటాను అని చెప్పింది. నేను అక్కకి ఏదైనా ఒక కష్టం కానీ సంతోషం కానీ చెప్పినప్పుడు నాకు అది వెంటనే 2 or 3 daysలో క్లియరెన్స్ అయిపోతుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మేమిద్దరం ఎలా మాట్లాడుకుంటామంటే, తెల్లవారుజాము 4 వరకైనా 3 వరకైనా నాకు ఒక భయంలో కానీ ఆనందంలో కానీ తనతోటి నేను మాట్లాడుతూనే ఉంటాము. ఎవరన్నా చూస్తే లవర్స్ ఏమో ఈ పొద్దు గూగుల్ బిజీ వస్తుంది అనుకుంటారు. ఎనీ టైం మాట్లాడుకుంటాం. ఇది అంతా మా ఇద్దరికి మధ్యలో శోభక్క, అమ్మవారికి నాకు మధ్యలో శోభక్క మాత్రమే ఉంది. మీరు కూడా ఇలా ఉండండి. ఇన్ కేస్ మీరు నమ్మకపోతే ఎన్నిసార్లు వచ్చినా మీకు ఇక్కడ ఏం జరగదు. కానీ ఎవరు 5 సంవత్సరాల నుంచి ఊరకరారు, 9 సంవత్సరాల నుంచే వాళ్ళు వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఊరకరారు. ఎందుకు వస్తున్నారు? ఏదో లేకుండా వస్తారా? టీవీ చూస్తాము, సీరియల్స్ చూస్తాము, ఇంటి దగ్గర ఆడవాళ్ళని కూర్చొని బాతాకా నిలబెడతాము, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా మంచి అయినా చెడైనా పంచుకుంటూ ఉన్నాం కదా. ఆ టైం ఒకరోజు శుక్రవారం అమ్మవారికి కేటాయించి చూడండి, మీ లైఫ్ ఎలా ఉండిద్దో, మీరు ఎలా ఉంటారో. మీరు బాగుండడమే కాకుండా మీ ద్వారా నలుగురు బాగుండేలా మీరు చేయగలుగుతారు. ఇది జ్ఞానశక్తి దుర్గమ్మ మనకిచ్చిన వరం. నా సింగరాకుండా నేను ఫస్ట్ అమ్మవారి సన్నిధికి వచ్చినప్పుడు మా హస్బెండ్కి బాగాలేనప్పుడు వచ్చాను. కానీ నాకు టైం కుదరక నేను మళ్ళీ రాలేకపోయాను. తర్వాత నా లోపం ఉండొచ్చు, మా హస్బెండ్ వాళ్ళ లోపము తెలీదు. నేను ఇక్కడ అడుగు పెడదామన్న తర్వాత నుంచి మా అత్తయ్య వాళ్ళ నుంచి ఏదోటి నాకు పని వస్తానే ఉన్నింది, నన్ను ఇక్కడికి రానివ్వట్లేదు. నా హస్బెండ్ చనిపోయారు.
ఆయన చనిపోయి ఇప్పుడు 3 years 3 సంవత్సరాలు అయింది. ఇక్కడికి మొన్న వారం వచ్చాను. నాకు అమ్మవారి దగ్గరికి చాలా నమ్మకం ఉంది. కానీ ఎందుకో నాలోనే నెగిటివ్ ఎనర్జీ అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు, వస్తా అనుకునేటానికి ఏదో ఒకటి పనిపడి ఆగిపోతూ ఉండేదాన్ని. నాకు 4 నెలల ముందు నాకు ఒక అమ్మవారు కల్లో కనపడ్డారు. ఎట్లా అంటే భర్త లేని నేను ఎర్ర చీర కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని అమ్మవారి గుళ్ళకి తిరుగుతున్నాడు. నాకు కల్లో కనిపించింది. అమ్మ చెప్పింది, నువ్వెందుకు భయపడుతున్నావు, నేనున్నాను కదా అని. ఆ తర్వాత మన వారం వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళు అడిగారు, అమ్మ చందాలకు వస్తావా, మేము గుడికో వెళ్తున్నామని. అమ్మ సంతోషంగా వచ్చేస్తాను నేను, దానిలో ఎలాంటి డౌటు లేదని చెప్పాను. నాకు అప్పుడు కనిపించింది, నాకు ఇప్పుడు నిజమైంది. ఇప్పుడు నేను ఎర్రచీర కట్టుకొని ప్రతి ఇంటి గడపకెళ్ళి, అమ్మ మేము కనకదుర్గమ్మ గుడి కడుతున్నాం, మీరు ఎంతో తోచినంత స్థాయి మాకు చేయండి అమ్మ అని నేను మనస్ఫూర్తిగా వాళ్ళు అడగగలుగుతున్నాను. నాకు అది చాలా సంతోషంగా. కాకపోతే ఒక చిన్న కథ నేను మొన్న 2 రోజుల ముందు విన్నాను. అది ఏంటంటే 2 అన్న తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళకి అన్నయ్య లోపల పూజ చేస్తున్నారని చెప్పారు. వాళ్ళు వదిన అడిగి పూజ చేస్తున్నారయ్య, పొద్దున 6 గంటలకు వెళ్ళాడు మీ అన్నయ్య లోపలికి అని చెప్పాడు. సరే వదిన నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పాడు. వాళ్ళన్న పూజ చేస్తున్న ప్రతిసారి గంట కొట్టినప్పుడల్లా వాళ్ళ తమ్ముడు పెరట్లో గొయ్యి తవ్వుతూనే ఉన్నాడు. అట్లా 12 గంటలతో మోగించాడు. 12 గొయ్యలు తవ్వాడు. బయట పూజ అంతా అయిపోయి వాళ్ళ అన్నయ్య వచ్చిన తర్వాత వాళ్ళతో అన్నని అడిగేది, ఏంద్రా ఇన్ని గుంటలు తవ్వావు ఎందుకు అంటేను, లేదన్నయ్య 1 గంటలో తవ్వితే నీళ్ళు పడట్లేదు, అందుకని 12 గుంటలు తవ్వాను, ఏదో గుంటలో నీళ్ళు పడతాయి కదా అని చెప్పాడు. అట్లా ఎందుకు తవ్వావు, అదే శ్రమ తీసుకొని నువ్వు ఒకే గుంట తవ్వుగా ఉంటే ఆ గుంటలో నీళ్ళు పడేవి కదా అని వాళ్ళ అన్న అన్నాడు. సరే అన్నయ్య ఇదే మాట మీరు చెప్పారు కదా, ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను చెప్పండి అన్నారు. మీరు ఇన్ని గంటలు పూజ చేస్తారు కదా, అందరు తిమూర్తులు అందరికీ పూజ చేస్తారు కదా, ఏదో ఒక దేవుణ్ణే మీరు కోరుకొని ఉంటే మీరు ఏ పని చేసినా అది కార్యం సిద్ధించేది కదా. అందరూ దేవుళ్ళు పూజిస్తున్నా నేను కాదనట్లేదు. మనస్ఫూర్తిగా మనం ఏ అమ్మనైతే పోల్చుకుంటామో మదిలో, అమ్మ మీరు ఎందుకు నాకు ఈ పని చేయరు, నేను మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాను, మీరు నా దగ్గర ఉన్నారు, నాకు కావాల్సింది మీరు చెయ్యాలి. మన ప్రయత్నం ఎంత ఉంటుందో అమ్మ ప్రయత్నం కూడా అంతే ఉంటుంది. మనం ఏం చేయలేను, అమ్మ కూడా ఏం చేయలేదు కదా. మన 90% ఉంటే అమ్మ 10%. హారతి గాల్లో పెడతాము, అమ్మ నువ్వే కాపాడాలంటే మన చేతులు సాయం లేనిది అమ్మ కూడా ఏం చేయలేదు కదా. అప్పుడు వాళ్ళనికి అర్థమైంది. అంటే అందరినీ నమ్మటం ఒక లెక్క, మనస్ఫూర్తిగా నమ్మేది అమ్మనే ఒక లెక్క. నాకు ఇది మాత్రం బాగా నచ్చింది. జయ దుర్గమ్మ. నా పేరు లక్ష్మీ శ్రవంతి. నేను కనకదుర్గమ్మ గుడికి, సింగరాయకొండలో కనకదుర్గమ్మ గుడికి వస్తుంటాను. ఎన్ని సంవత్సరాల నుంచో జరగని పని అమ్మ నాకు 2 రోజుల్లోనే చేసి పెట్టింది. అది నేను అమ్మవారితో చందాలకు తిరగబట్టి ఆ తల్లి నాకు ఆ పని చేసిందని నేను అనుకుంటున్నా. చేసిద్ది ఆ తల్లి, అందరూ రావాల్సిందిగా కోరుచున్నాను. అట్లాగే ఇంకొకటి జరిగింది మాకు బాపట్ల. మేము చందాలకు వెళ్ళినప్పుడు అందరం వెళ్తా ఉన్నాము. అయితే ఆయన బాగా పెద్ద ఆయన పిలిచి, శోభక్కని వీళ్ళు మీ పక్కనే అమ్మవారు కనిపిస్తుందమ్మా మాకు అని చెప్పి ఆయన పిలిచి అంత బాగా చెప్పాడంట అమ్మవారి గురించి. మీ గుడి అంత బాగా అవుతుంది అని చెప్పి కూడా ఆయన మాటల్లో బాగా విన్నాము. ఎంత బాగా చెప్తున్నాడంటే ఆయన అంత బాగా చెప్తున్నాడు. అమ్మవారు మా పక్కనే ఉందంట, ప్రతి గడప గడపకి అమ్మవారు మాతోనే వస్తూ ఉందని చెప్తున్నాడు ఆయన. అట్లాగే ఇంకొకటి జరిగింది. శోభక్కగా అంత ముందులో జాబ్ చేసేది. జాబ్ చేసేటప్పుడు అక్కడ విఆర్ఓ సారు, మేము మొన్న వేరే ఊరు వెళ్ళాము రీసెంట్గా, అక్కడ కూడా ఆ సారు ఆ అమ్మాయి బాగా సిన్సియర్గా చేస్తుంది, గవర్నమెంట్ జాబ్ అయింది, ఆ జాబ్ వదులుకొని మరి అమ్మవారి కోసం తిరుగుతుందంటే నేను నమ్మలేకపోతున్నానని అక్కని అడిగాడు ఆయన. అడిగితే అమ్మవారికి కోసం నేను చేసుకుంటున్నాను, జాబ్ కూడా మానేసి అమ్మవారు నాకు అంతా మంచి చేస్తుందని నమ్మకంతో చేసుకుంటున్నానని అక్క అంటా ఉంది ఆయనతో. ఆయన మళ్ళీ వెళ్తుంటే పిలిచి మరి అమ్మవారి వీడియోలు 2 ఉంటే పెట్టమ్మా మాకు, చూస్తూ ఉంటాను నేనని చెప్పేసి ఆయన చెప్పాడు. అది మళ్ళీ అక్క ఎంత సిన్సియర్ అనేది కూడా ఆయన ఎట్లా చెప్తున్నాడంటే, ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు లంచం తీసుకోకుండా ఎవరు చేయకుండా ఉండరు. అది శోభక్క అమ్మవారు తీసుకోకుండా చేసిందంటే ఆయన పక్కన ఆయనకి పిలిచి మరీ చెప్తున్నాడు అక్క గురించి. అంత బాగా చెప్తున్నాడు. అమ్మవారి చందాలకి రావాల్సింది తలుచుకునే వాళ్ళు రండి, మీ పనులు పక్కా అయితే అవ్వింది కూడా నా పనులు ఇంకా చేసిద్దని నమ్మకంతో నేను తిరుగుతున్నాను అక్క చందాలకి, రండి మీరు కూడా.